మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన చైర్మన్ దావా స్వాతి, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో గణపతి గౌరీ పూజ అనంతరం వైభవంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మొదటగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శాలువలతో సత్కరించి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లిని మున్సిపల్ సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను అని ప్రతి కౌన్సిలర్ డోర్ టు డోర్ తిరిగి సమస్యలు తెలుసుకుని తనకు చెప్పాలన్నారు. దీంతో బెల్లంపల్లిని సస్యశ్యామల మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవచ్చని కౌన్సిలర్లను ఉద్దేశించి మాట్లాడారు. బెల్లంపల్లిని శుభ్రం చేసుకున్నాం. బెల్లంపల్లిలో ఉన్న దాన్ని కష్టాలను దూరం చేసి సుఖాలను తెచ్చుకునే కార్యక్రమానికి ప్రత్యేకంగా పెట్టుకొని మా మున్సిపల్ కమిషనర్ గారితో పాటు మా ఉన్న ఆఫీసర్లు వాళ్ళందరితో మీరందరూ కోఆపరేట్ చేసి కౌన్సిల్ మీటింగ్ తొందరగా పెట్టుకొని ఒక బడ్జెట్ ఏర్పాటు చేసుకున్నాక ప్రొఫెషనల్గా ప్రతి లెవెల్లో పనిచేసుకునే ఒక కార్యక్రమాన్ని మీ అందరితో నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్ వన్ అండ్ ఆల్. మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయమని ప్రతి ఒక్కరు కౌన్సిలర్ని యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను మీ ఎప్పుడుంటా ఎల్లప్పుడు మనం కష్టపడి పనిచేసుకొని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని 34 కౌన్సిలర్లను తీసుకొని తిరిగే కార్యక్రమాన్ని పెట్టుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను.